రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుము. ఓకే, అందరు వింటున్నారు? హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడు? భయపడకుము అంటే భయపడొద్దు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులుడో నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మాలండి, నిజంగా మనం ఏ తెగులు కూడా మనకి సమీపించలేదు. మన ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము కూడా జానియకుండా దేవుడు మనని కాచి కాపాడి ఉన్నాడు కదా. మన మార్గములన్నిటిలో దేవుడు ఏం చేశాడు? మనకి క్షేమాన్ని దయచేశాడు. తన దూతలకు ఆజ్ఞాపించి మనకి మంచి ప్రొటెక్షన్ మనకి దయచేశాడు. మనకి ఎవరైనా బాడీ గార్డ్స్ ఉన్నారా అండి? మనకు బాడీ గార్డ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. మనం అంత ఫేమస్ కూడా కాదు మనకి బాడీ గార్డ్స్ ఉండడానికి. ఒక సీఎం వెళ్ళాడంటే ఒక 10 కార్లు వెళ్తాయి ఆయన వెనక. మనకు మాత్రం అలాంటిది ఏదన్నా ఉందా? మనకు అలాంటిది ఏమీ లేదు. ఒక కామన్ మ్యాన్గా మనము బయటికి వెళ్ళినప్పుడు ఆయన తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. అదే పెద్ద ప్రొటెక్షన్ మనకి. దీనికి తప్ప మనకి ఇంకేదైనా ప్రొటెక్షన్ కావాలా? ఒకవేళ మనకి బాడీ గార్డ్ ఉన్నా కూడా ఏదన్నా అవ్వచ్చు, కానీ దేవుని కాపుదల మన లైఫ్లో ఉంటేనే మనము సంతోషముగా ఉండగలదు. అందుకే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన. మనకేది కూడా రానివ్వకుండా దేవుడు ఏం చేసే దేవుడు? మనలను కాపాడే దేవుడు, మనని ప్రొటెక్ట్ చేసే దేవుడు అనమాట. మనని ఆయన రెక్కల క్రింద మనం ఇక్కడ అదే చూస్తాం కదా. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. 4వ వచనంలో మనం చూస్తే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద ఆశ్రయదుర్గము అంటే ఒక మంచి షెల్టర్ మనకి ఆయన రెక్కల క్రింద మనకి దొరుకుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేది.